మాట్లాడిన సందర్భాలు గతంలో చూసాం. నిన్నటికి నిన్న కూడా ఏదైతే రాజకీయ విభేదాలు లేకపోతే జిల్లాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వరంగల్ భద్రకాళి అమ్మవారికి సమర్పించాల్సిన బోనాలకు కూడా వాయిదా వేస్తున్నట్లుగా ఆవిడే ప్రకటించారు. దీన్ని ఏమనాలి మరి? అయితే మేడం ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఇది మురళన్న మాట్లాడాడు మాటలు. అయితే ఇంతకుముందు రాజన్న మాట్లాడుకుంటూ అది వరంగల్ చెప్తే బాగుండు, రేవంత్ రెడ్డి గారు చెప్తే బాగుండు, ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుండు, ఆయన పెద్ద అన్నాడు కదా అంటారు. ఎస్, ఇప్పటికి కూడా చెప్తున్నా, మురళన్న కొండ మురళన్న మాకు పెద్దన్న లాంటి వాడే, వరంగల్ని శాసించగలిగినటువంటి శక్తి గల వాడే. మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొండా మురళిని లేదంటే కొండా సురేఖమ్మనో లేకపోతే కొండా కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తాము అని మీరు ఏదో కలగంటున్నారు కదా, అది దేవుడు ఆ కళ మీకు ఎప్పుడు వాస్తవంగా ప్రాప్తించకపోవడము మీ దురదృష్టము మాకు బాధాకరం. అది కేవలం మీకు ఎప్పటికి కలగానే మిలిగిపోతుంది. వరంగల్లో కొండా కుటుంబాన్ని రాజకీయంగా భూస్థాపితం అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, మా తమ్ముడు గారు అయినటువంటి హిమాంశురావు గారు వస్తే కూడా జరగదన్నది వారు సుస్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అది హిమాంశునో ఇంకెవరో వచ్చి చేయగల మీ అంతటి మీరే చేసుకుంటారు మేడం అట్లా. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మా దగ్గర ఒక పిల్లాడు ఉండే, ఎగ్జాంపుల్ అంటే అర్థం కానీ చెప్తున్నా, మా దగ్గర ఒక పిల్లాడు ఉండే, ఎన్ఎస్ఏలో మా మెంబర్ తిరిగితే ఊకే రోజు పొద్దున వచ్చి మా మెంబర్ తిరుగుతున్నాడు, ఆ పిల్లాడికి ఏదో ఎంకరేజ్ చేయాలని చెప్పి ఆ పిల్లని తీసుకొచ్చి ఒక దగ్గర డివిజన్ ప్రెసిడెంట్ చేసినాం. వాడు నిన్న రాహుల్ గాంధీ గారి ప్రోగ్రామ్ చేసుకుంటా ఓ ప్రోగ్రామ్ చేసాడు, మాకు ఎవరికి తెలియదు. చేసి వీళ్ళందరూ మా చుట్టూన్నోళ్ళందరూ ఎవరు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళని చుట్టూ పెట్టుకొని వీళ్ళందరూ నాకు మార్గదర్శకులు, వీరి వల్లనే నేను రాజకీయంగా ఈ స్థాయికి వచ్చినా అని మాట్లాడాడు. ఏమనాలి ఇప్పుడు ఆ పిల్లాడిని? సో ఏంది అంటే ఇప్పుడు ఆ పిల్లాడి మాటలకు ఇక్కడ కూడా పార్టీకి ఇట్లా ఆపాదించడం కుదరదు. అట్లా ఏంటంటే కొండా మురళన్న ఎక్స్ఎమ్మెల్సీ ఒప్పుకుంటాం మా పార్టీలా, కానీ ఈరోజు నేను అందుకని డేట్తో సహా చెప్పిన 21/6/23కి కొండా మురళన్న గారు కార్యవర్గంలో ఎక్కడ కూడా జిల్లా కార్యవర్గంలో కూడా వారు ఈరోజు బాధ్యతల్లో లేరు. బాధ్యతల్లో లేనప్పుడు మనం ఏమైనా మాట్లాడవచ్చు. కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది, మొన్న బనకచర్ల గురించి దీని గురించి మాట్లాడింది. పార్టీగా మనం 100 మాట్లాడవచ్చు, కానీ ప్రభుత్వంగా అట్లా మాట్లాడలేము. అట్లనే వ్యక్తిగతంగా మాట్లాడినట్టు పార్టీగా మాట్లాడలేము. నేను ఏమంటున్నా, వీళ్ళు బనకచర్ల గురించి ఈరోజు ఇష్టానికి మాట్లాడుతున్నారు, మరి 2019 నుంచి 2023 వరకు ఎందుకు మాట్లాడలేదు అంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి. అంటే ఓన్లీ వీళ్ళకి అర్థం కానికే చెప్తున్నా ఈ మాటలని నేను. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ మా పార్టీ గురించి ఏదో మాట్లాడినారు. నేను ఏమంటా అంటే ఇష్టానికి మాట్లాడద్దు అది అని. కొండా మురళి గారు ఎమ్మెల్యే కాదు మేడం, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కాదు, కనీసము ఈరోజు 21/6/23కు కనీసం వార్డు మెంబర్ కూడా కాదు కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ ఇదే మాటకి నేను అటాచ్మెంట్లో సార్ కూడా ఒక మాట అన్నారు, బీజేపీలో అట్లా ఉండదు, ఇష్టానికి ఎవరు మాట్లాడారు, ఏది మాట్లాడినా నాంపల్లి ఆఫీస్లో చెప్తేనే మాట్లాడతారని. ఓకే, సార్ మాట్లాడిన మాటలే ప్రామాణికంగా నేను చెప్తున్నా. ఏంటి, బీజేపీ పార్టీ శాసనసభ్యులు, గోషామాల్ శాసనసభ్యులు రాజాసింగ్ గారు మాట అన్నారు. ఈ మాట ఏ ప్రామాణికంగా మాట్లాడినారు అంటే ఈ మాట్లాడమని నాంపల్లి ఆఫీస్లో చెప్పినట్టే కదా. కాబట్టి ఏంటంటే బీజేపీ పార్టీని డిఫెండ్ చేయడానికి, దాని గురించి మాట్లాడడానికి మా గాంధీ అన్న సరిపోతారు. కాబట్టి దయచేసి బీజేపీ గురించి వకాలా తీసుకోవద్దు అన్నది మాత్రం నా విజ్ఞప్తి. ఎందుకంటే గాంధీ అన్న దాడిని తట్టుకోవడమే కష్టం బీజేపీ నుంచి, ఇక దానికి ఆద్యం మీరు పోస్తే కష్టం ఇంకా దానికి. కాబట్టి ఏంటంటే నాంపల్లి ఆఫీస్లో చెప్పినారు కాబట్టే రాజాసింగ్ గారు ఈ మాటలు మాట్లాడినారని వకాలా తీసుకొని మాట్లాడినటువంటి రామ్ గోపాల్ సార్ చెప్పిన మాటల్ని నేను ఏమనాలో ఏకీభవించాలా ఇప్పుడు మీరు మాట్లాడకుండా మురళి గారు గురించి నేను అందుకే నేనేమన్నా, ఇంతకు మించి తొడలు జబ్బలు జరిచిన వాళ్ళే ఒక సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అన్నటువంటి ప్రామాణికం వచ్చినప్పుడు గాంధీ భవన్లో కూర్చోబెట్టి 10 నిమిషాలు కూర్చోబెట్టి ఒక గిలాసు నీళ్ళు ఇచ్చి ఇంత ఛాయ్ ఇచ్చి
ఏందన్న విషయం ఏందని మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోయినాయి. ఇది కూడా గంతే, ఇప్పుడు గాంధీ భవన్ లో కూర్చోబెట్టి మురళి గారిని అట్లా పిలిచి మంచినీళ్ళు ఇచ్చి ఛాయ్ ఇచ్చి మాట్లాడతాం. మాట్లాడే దానిలో ఉంది తప్పేంటి? ఆయన ఏమన్నా బయట ఏ హోదాలో పిలుస్తారు? ఏంటిది ఆయన ఏ అలా హోదాలో సమస్య ఉంది కదా, పిలుస్తాము. మేడం బీజేపీ పార్టీలో కార్యకర్తలకు విలువ ఉండదు కానీ మా పార్టీలో కార్యకర్తలకు విలువ ఉంటుంది. దానికి ప్రత్యక్ష అప్పుడు సాక్ష్యం కార్యకర్త నేనే. మాట్లాడే మాటకు కూడా విలువ ఉంటుంది, ఏదో ఆయన ఉంటుందా? మాట్లాడడానికి విలువ ఉంటుంది. నేను ఏమంటాను మేడం, ఆయన మాటకు విలువ లేదని నేను అనలే. ఆయన మాట్లాడిన మాటల్ని ఎక్కువగా పార్టీకి ఆపాదించి ఇక్కడేదో పెద్ద విధ్వంసం జరిగిపోయిందని ఆపాదించొద్దు అని మాత్రమే అంటున్నా. నేను మాటకు విలువ లేదు అనలే, నేను ఎక్కువగా విధ్వంసం జరిగిందని దాన్ని ఎక్కువగా చూపెట్టే ప్రయత్నం చేయొద్దు అంటున్నా. ఇప్పుడు ఒక కార్యకర్తను పిలిచి మాట్లాడతారని ప్రత్యక్షంగా నేనే ఉదాహరణ. ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడ కూడా పొలిటికల్ ఏం లేదు, కార్యకర్తగానే మొదలుపెట్టిన ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన నేను కార్యకర్తగానే విలువిచ్చారు కదా నాకు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఉత్తగా మాట్లాడే విషయాలు. అయితే ఆలయం పైన శ్రద్ధ లేదు అని అంటున్నారు. అయితే మేడం నేను మీకు అంటే ఇది పేపర్లో వచ్చిన వార్తనే, ఆలయాల్లో అర్చక ఉద్యోగాల సంక్షేమానికి ప్రభుత్వ లక్ష్యం ఏంటి, ఉద్యోగాలకు అర్చక ఉద్యోగ ప్రత్యేకత కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. 18 మందికి గ్రాట్యుటీ మెడికల్ సాయానికి సంబంధించి 32 లక్షలు ఇచ్చింది. అర్చక సంక్షేమ నిధి ట్రస్ట్ ద్వారా చెక్కులను అందజేస్తున్నారు. దాదాపు సంక్షేమ నిధి 13,700 మంది అర్చకులకు 14,000 కోట్లు తీసుకుంటుంది ప్రభుత్వం. అవి మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి కార్తీక్ గారు. వేములవాడలో కోడెల గురించి మాట్లాడాల్సి వస్తుంది. దాని గురించి చర్చ పెట్టండి మేడం. మేడం మన చేతిలో ట్విట్టర్ ఉంది, దానికి ఒక స్క్రైబ్ ఉందని ఏందో ఆడ కోడలు అమ్ముకుంటారు దూడలు అమ్ముకుంటారు అని ఉట్టిగా స్క్రైబ్ లా ట్వీట్ చేసినంత ఈజీ కాదు. నేను ఆ రోజు కూడా మాట్లాడినా, ఓ దమ్మునోడు ఆ ట్వీట్ చేసినోడు ఎవడో దమ్మునోడు ఆధార్ పట్టుకొని చర్చకి ఏడికి వస్తారో రమ్మంటే ఇంతవరకు దాని మీద ఏ చర్చ లేదు, ఆ వేదిక మీద లేదు, ఇంకే వేదిక మీద లేదు. కాబట్టి ఏంటంటే మాట్లాడద్దు అవన్నీ. అలాంటి మాట్లాడాలి చాలా వస్తుంది. ఎందుకంటే వేములవాడ అక్కడ గుడి దగ్గరికి రోడ్ వేయటానికి మీరు ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న షాపుల అవన్నీ కూలగొట్టి వాళ్ళందరూ ఎంత ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? మీరు చెప్పండి, నాకు అర్థం కాదు, నాకు తెలియదు కూడా. వాళ్ళు ఏమంటారు, అభివృద్ధికి మేము అడ్డం కాదు, అభివృద్ధి జరగాలి కానీ మమ్మల్ని ముట్టుకోవద్దు. ఎట్టయితుంది ఇది మేడం? ఇంతవరకు ఎందుకు? మన ఇండ్ల ముందరనే మనం ర్యాంపులు వేసుకుంటాం కదా, ర్యాంపులు వేసుకున్నప్పుడు రోడ్డు వెడల్పు చేయ మన ర్యాంపులు కొట్టేస్తారు. మరి ఇప్పుడు అది మన వాళ్ళు కొన్నలు జాగల, వాళ్ళు ఆడ స్పేస్ ఉంది కాబట్టి షాపులు పెట్టుకున్నారు. ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు పెట్టుకున్నారు? అక్కడ ఉన్న ఆ రోజు ఉన్నటువంటి జనావాసానికి భక్తుల రద్దీకి ఇంత రోడ్డు సరిపోయింది కాబట్టి మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు జనాభా పెరిగిపోయింది, భక్తుల రద్దీ పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వెడల్పు చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ ద్వంద్వ వైఖరి ఏంది? అభివృద్ధి జరగాలి. వాళ్ళకి తగిన పరిహారం ఇస్తున్నారా? అక్కడ ఎంత ఉంది? గజం ల్యాండ్ మేడం, అది వాళ్ళ ల్యాండ్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం. వాళ్ళ దానిపైన ట్యాక్స్ కట్టింది లేదు, ఏం లేదు. ఇక్కడ పబ్లిక్ ఇన్నోసెంట్ కాదు, పబ్లికే పెద్ద దొంగలేడు ట్యాక్స్ దొంగలల్లా. విన్నారా? ఎట్లా అంటే ₹1,00,000 గంజం కొంటారు, రిజిస్ట్రేషన్ కార్డు ద్వారా రిజిస్టర్డ్ వాల్యూకే కడతారు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు ₹1,00,000 కొంటే ₹1,00,000 డాక్యుమెంట్ అయితే నీకు కంపెన్సేషన్ ₹1,00,000 లెక్క ప్రకారం ఇస్తారు కదా. నువ్వేమో కొనుడు అమ్మకమేమో ఓపెన్ మార్కెట్ ఉంటుంది, ఆడ రిజిస్ట్రేషన్ వరకు కార్డు వాల్యూ. ఎందుకంటే గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ దొంగ లెక్కలు పబ్లిక్ దే మొదలుడా. ప్రభుత్వం బాధ్యత కాదు. అయితే ఈ ద్వంద్వ వైఖరి ఎందుకు? సో అభివృద్ధి జరగాలంట. నేను విన్నా మేడం, ఆడియోలన్నీ విన్నా, నేను వీడియోలు చూసిన. అభివృద్ధి జరగాలి, ప్రభుత్వం మంచి చేయాలి కానీ మమ్మల్ని ముట్టుకోవద్దు. ఏడవుతుంది అవరవ ఇదేమన్నా నీ సొంత ల్యాండ్ అని ఏమైనా ట్యాక్స్ కడుతున్నట్టే లేదు మళ్ళా. సో ఇట్లాంటివన్నీ ఏంటి అంటే ఇక మనం మాట్లాడడానికి మీడియా వాళ్ళు వెళ్ళి ఇట్లా కెమెరా చూడగానే టెంప్ట్ అయిపోయి మాట్లాడడం తప్ప దానికి ఏం ప్రామాణికం లేదు. అయితే మురళన్న మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి దానికి పార్టీకి, ప్రభుత్వానికి, మంత్రి గారికి నిందించాల్సినంత పెద్ద విషయాలు కాదు. అయితే ఈరోజు ప్రత్యేకంగా అసలు చర్చల్లో అంటే వార్తల్లో ప్రధానంగా ఉండాల్సినట్టు ఏంటి అంటే 2024కు సంబంధించిన టీచర్ల పైన ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దానిపైన మనం చర్చలోకి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎట్లా అంటే తర్వాత రైతు బంధు అమౌంట్ ఉంది, రైతు బంధు అమౌంట్ ఈరోజు అందరికీ పడ్డది, దాని గురించి మాట్లాడాలి. డిఎస్సీల గురించి ఏది 2024 అక్టోబర్ 10 నుంచి వారి సర్వీస్లను లెక్కలోకి తీసుకుంటే రైతు బంధు ఇవాళ పడింది కాబట్టి దాని గురించి మాట్లాడాలంటున్నారు. గతంలో పడలేదు కదా, వాటి గురించి కూడా అప్పుడు చర్చలో నేను పాల్గొన్నా కదా. అయితే ఆ చర్చలో పాల్గొన్నప్పుడు అంటే సాదిక్ సార్ ఉంటే నేను చెప్తుండే, సాదిక్ సార్ గారు రాలేదు కాబట్టి వారు ఉన్నప్పుడే ఇద్దాం అనుకున్నా. వారు నాతో ఛాలెంజ్ చేశారు. ఏమని? రైతుకి సంబంధించినటువంటి రుణమాఫీ చేసినప్పుడు మీకు ధైర్యం ఉందా? పంచాయతీ గోడ మీద మీరు ఎవరెవరికి రాసినారో
మీకు ధైర్యం ఉందా చెప్పే ఓపెన్గా మీరు చెప్పే ధైర్యం ఉందా అని వారు మాట్లాడినప్పుడు నేను వారితో ఛాలెంజ్ చేసిన, సార్ మాకు ధైర్యం ఉంది, మేము రుణమాఫీలు చేసినాము, మేము మీరు కావాలంటే గోడల పైన రాస్తాం సార్, ఎవరెవరికి ఏ ఊర్లో ఉన్నాయో మేము చెప్తాం సార్ అని అంటే ఆ రోజు వారు నన్ను పడనీయలేదు. అట్లా చెయ్యరు, మీరు చేయలేరు, మీకు ఆ ధైర్యం లేదు, మీరు పూర్తిగా చేయలేదు అని అన్నాను. అయితే నేను రీసెంట్గా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంకి అయితే వెళ్ళినప్పుడు నేను టాన్ రోడ్లో వస్తున్నా, కురుమూర్తి దేవస్థానానికి పోయినా. కురుమూర్తి దేవస్థానం నుంచి వస్తూ ఉంటే నేను చాలా క్లియర్గా చెప్తున్నా మేడం, ఇదే వేదిక పైన జరిగింది కాబట్టి నేను చాలా క్లియర్గా చెప్తున్నా, దేవరకద్ర నియోజకవర్గము మదనాపురం మండలం దుప్పలి గ్రామం నుంచి పోవాలి కురుమూర్తి దేవస్థానం. వెళ్ళేటప్పుడు ఇదిగోండి మేడం, ఇదే సాక్ష్యం. నేను వెళ్తా ఉంటే అక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి జి మధుసూదన్ రెడ్డి, జిఎంఆర్ అంటారు, వారి ఫోటో వేసి వాల్ పోస్టర్లు వేసి కింద మ్యాటర్ రాసిరు. ఏందా అని చెప్పి నేను వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తే రుణమాఫీ, ఆ ఊర్లో ఎంతమందికి రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీకి అర్హులు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, వారికి ఎంత విస్తీర్ణంలో వాళ్ళ భూమి ఉంది, వాళ్ళ అప్పు ఎంత ఉంది, వాళ్ళకి ఎంత రుణమాఫీ జరిగింది, ఇది ఆధారం మీకు పంపిస్తాం, మీ ద్వారా సాధిక సరుకు పంపించండి. అయితే ఈరోజు ప్రధానంగా మనం చర్చలకు చేసుకోవాల్సింది ఏంది, రైతు రుణమాఫీ పడింది, తర్వాత ఈరోజు టీచర్లకు సంబంధించిన వాళ్ళకి దాదాపు 11,062 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం అట్లా గ్రామ గ్రామాన్ని 100 మందికి ఇచ్చిన 1000 మంది పరిశాన ఉన్నారు కదా. ఇది మంచిది సార్. 10 ఏళ్ల పాపాన్ని మేము కడుక్కుంటూ వస్తున్నాము. అయితే కేసీఆర్ చేతిలో మోసపోయిన ఆగవ్వకు కూడా ఈరోజు ఇల్లు ఇచ్చినాం. ఆగవగాని ఇంటికి తీసుకుపోయిండు, పక్కన ఊసబెట్టిండు, సాంబార్ అన్నం పెట్టిండు, మొత్తం పూజలు పురస్కారాలు చేసి ఆమెను ఇప్పటికిప్పుడు దేవత చేసేస్తా అని చెప్పి అనేకమైన హామీలు ఇచ్చి ఆయన ఏం చేయకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆమెను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఎన్నో ఇండ్లకు శంకుస్థాపన చేసి గృహప్రవేశాలకు రెడీ. మరి వాసాల మరి ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయకూడదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నగారు మాట్లాడుతారు. ఎవరు అపహాసం చేశారో మనం చూసినాం కదా. పేగులు మెడలేసుకుంటా అంటేనే వీళ్ళు ఇంతగానం బాధపడిపోతున్నారు. మొన్న మన ఏం భవన్ కేసీఆర్ గారు వచ్చారు బీఆర్కే భవన్ కాడ కేటీఆర్ ఏం మాట్లాడిండో చెప్పండి. నాకు సంస్కారం ఉంది, నాకు విద్య చెప్పిన గురువులు, రాజకీయం నేర్పించిన గురువులు దా భాష మాట్లాడొద్దని నాకు చెప్పారు. మరి వారు అమెరికాలో చదువుకున్న గురువులు వారికి ఏం నేర్పించారు, విజ్ఞానుల గదే నేర్పించారు. ఆయనకు చెప్పానండి, ఆయన మాట్లాడిన భాష ఏంది. అయితే శ్రీనివాస్ రెడ్డి గారికి వార్నింగ్ అనే అన్నాను మేడం. అయితే ఆ వార్నింగ్ గురించి అయితే నాకు తెలియదు, ఒకవేళ ఇచ్చిరు అనుకోండి. శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి మేడం, అన్ని మీడియాలో వచ్చింది, నేను వినలేదు. వార్నింగ్ ఇచ్చిన సంగతి నేను అన్నగారు చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి అన్నగారు ఒక వ్యాఖ్యలు చెప్పారు, కొన్ని వ్యాఖ్యలు ఇట్లా అన్నారు, అట్లా అన్నారు అని. పార్టీ గోడల మధ్యలో ఏం జరిగిందో వీళ్ళు విన్నట్టే మాట్లాడారు. అదైతే నేను వినలేదు, ఏం మాట్లాడారు. వార్తల్లో వచ్చింది అందరం విన్నాము, కానీ ఆయనకు వార్నింగ్ ఇచ్చిర్రు, నువ్వు బయట మాట్లాడతావు. ఆయన ఏదో రూమ్లో కూర్చొని ఉంటే విన్నట్టే మాట్లాడారు. కాబట్టి ఆయన మంత్రి, కానీ కొండ మురళి గారు మంత్రి కాదు, సురేఖమ్మ మంత్రి, మురళన్న మంత్రి కాదు. కాబట్టి ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా కొండ మురళి గారికి సంబంధించి బాధ్యత మా పైన ఉంది, కానీ వారు చేసినటువంటి వ్యాఖ్యలు అన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి విషయాలే తప్ప ఎక్కడా కూడా పార్టీకి ప్రభుత్వానికి ఆపాదించాల్సింది లేదు. అయితే మా పార్టీ గురించి మా నాయకుల మీద ఇంతగానం జాలి పడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొండా మురళి గారు ఏమి పార్టీ అధినాయకత్వం కాదు, కానీ వాళ్ళ పార్టీ అధినాయకత్వం సాక్షాత్తు కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కడుపున పుట్టినటువంటి కవిత గారే మా నాయన చుట్టూ దయ్యాలు చేరినాయి అన్నారు. మా పార్టీ నాయకుల గురించి మేము చూసుకుంటాం సార్, ముందు మీ అధినాయకత్వం ఏమైపోతుందో చూడండి. కాబట్టి ఏంటంటే క్యాబినెట్ కూడా సార్ ఇంతకుముందు వారం రోజులు టైం అడిగిరాను అడుగుతాం, వారం కాకపోతే 10 రోజులు టైం అడుగుతాం. ఎందుకు ఏదైనా సరే మీరు అడిగిన మిమ్మల్ని అపోజ్ చేస్తలేను, రెస్పాన్సిబిలిటీ అది. అపోజ్ చేస్తలేను, నేను వివరణ చెప్తున్నా. ఎందుకు అడిగినారంటే రేపొద్దున మన అది సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ అయ్యో ఈ ఫుల్ స్టాప్ ఇక్కడ ఉంది, సంతకం లెఫ్ట్ లైన్లో ఉండాల్సిన రైట్ సైడ్లో ఉండాలి, ఇట్లాంటి చిన్న కారణాలతోని రేపొద్దున ఇన్వెస్టిగేషన్కి మనం దొరకకూడదు. ఏది ఇచ్చినా పర్ఫెక్ట్గా ఇవ్వాలని చెప్పి టైం అడిగినాను తప్ప ఇంకేం లేదు. ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ సమాజాన్ని పూర్తిగా నిండా ముంచేసిండు. దీన్ని పైకి లేపాలంటే కొంచెం టైం పడుతుంది. సో రాజనాయక్ గారు, కొండా మురళి గారు మాట్లాడిన మాటలకు సంబంధించి సరే పార్టీలో ఆయన పదవిలో ఉన్నారా, హోదాలో ఉన్నారా, ఏమున్నా కూడా